వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని ఈ వీడియో ద్వారా నేను అందిస్తాను. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించి ఈ క్లాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని ఉద్యోగాల కోసం ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ని అందిస్తూ ఉంది. వీటి కోసం వెంటనే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం 2025 ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఈ వీడియో ద్వారా మనం దీనికి సంబంధించి ఏం చేద్దాము అని అంటే ఈ జాతీయ అంశాలను గురించి తెలుసుకుందాం. సో జాతీయ అంశాలకి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి అని అంటే ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో ముందుగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ గురించి మాట్లాడదాం. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేటువంటిది ఇటీవల 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇది 500 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఒప్పందాలను అగ్రిమెంట్స్ ని చేసుకుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఇటీవల చేసుకున్నటువంటి ఒప్పందాలను గుర్తించండి అని చెప్పేసి, లేదా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా అడగవచ్చు. వీటిని క్లియర్ చేస్తూ ఈ వీడియో ద్వారా మనం ఆ పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు 15వ వార్షికోత్సవం జరిగింది అని అంటున్నాం, 500 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినవి అని అంటున్నాం. సో ఇక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 2009లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఇంధన శక్తికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించి అందులో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనిని? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ని. సో ఏ సంస్థలు దీన్ని ఏర్పాటు చేశాయి అని అంటే మనకి ఎన్టీపీసీ, అలాగే దానితో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, దీనితో పాటు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ కలిసి ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ సంస్థ ఈ ఫిబ్రవరిలో వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్న సందర్భంగా 500 కోట్ల రూపాయల ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరితో ఒప్పందాలు జరిగాయి అని అడుగుతారు. అలా అడిగితే మీరు ఇక్కడ ఉన్నటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. 500 కోట్ల రూపాయల ఒప్పందం అనేది ఇగో ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ గ్రోత్ ట్రయాంగిల్ తో జరిగింది. అలాగే నెక్స్ట్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ తో ఈ ఒప్పందం జరిగింది. దీనితో పాటు గ్రీన్ గ్రోత్ ఏషియా ఫౌండేషన్ తో ఒప్పందం జరిగింది. అలాగే ఐఐటి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇలా 500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ పొందింది అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎందుకోసం ఈ ఒప్పందాలు కుదిరాయి అలా అడిగితే మనకి వినూత్న ఇంధన వనరులను కనుగొనేందుకు, అలాగే దీనితో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ కోసం, దీనితో పాటు క్లీన్ ఎనర్జీ పైన రీసెర్చ్ చేయడం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయాలి. ఇలా ఈ టాపిక్ ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఐఐటి మద్రాస్ గురించి మాట్లాడదాం. ఐఐటి మద్రాస్ కి సంబంధించినటువంటి సైంటిస్టులు ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో, రొమ్ము క్యాన్సర్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం ఒక నూతన సాంకేతిక విధానమును కనుగొనడం జరిగింది. సో ఇలా కనుగొన్నటువంటి ఐఐటి మద్రాస్ సైంటిస్టులకి సంబంధించినటువంటి సాంకేతికతకి పేటెంట్ రైట్స్ అనేవి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా ఐఐటి మద్రాస్ అనేది పేటెంట్ రైట్స్ని పొందింది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎవరైతే సఫర్ అయ్యేటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో, వారికి సంబంధించి ఏవైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిపైన నేరుగా ఫైట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఈ ఐఐటి మద్రాస్ సైంటిస్టుల ద్వారా కనుగొనడం జరిగింది. సో దీనికి సంబంధించే ఇక్కడ ఈ పేటెంట్ హక్కులు, పేటెంట్ రైట్స్ పొందారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మద్రాస్ ఐఐటి అనేది 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు జర్మనీ సహకరించింది. మనకి ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనేది తమిళనాడు చెన్నైలో ఉంది. సో దీనికి సంబంధించి క్యాంపస్ మొత్తం 620 ఎకరాలతో ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఐఐటి మద్రాస్ సైంటిస్టులకి వచ్చినటువంటి పేటెంట్ రైట్స్ ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఏరో ఇండియా. సో ఈ ఏరో ఇండియాకి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది
ఎక్కడ నిర్వహించారు అని అంటే దీనిని బెంగళూరులో ఉన్నటువంటి యాలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఏరో ఇండియా అనేటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి 1996లో ప్రారంభమైందండి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశానికి సంబంధించినటువంటి గగనతలం, ఎయిర్ ఫోర్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి అంశాలలో ఈ ఏదైతే ఏరో ఇండియా కార్యక్రమం ఉందో ఇది ప్రగతిని సాధించేందుకోసం దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అలాగే స్పేస్కి సంబంధించినటువంటి విభాగాలలో ఉన్నటువంటి వినూతనమైనటువంటి ఆవిష్కరణలకు, టెక్నాలజీస్కి ఇది ఒక బేస్ పాయింట్గా వర్క్ చేస్తూ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏరో ఇండియాలో 2 ప్రధానమైనటువంటి దేశాలు రష్యా, అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు విన్యాసం చేశాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. రష్యాకి సంబంధించి Su-57E అనేటువంటి యుద్ధ విమానం, అమెరికాకి సంబంధించి F-16 అనేటువంటి యుద్ధ విమానాలు ఈ గగనతలంలో, భారత గగనతలంలో ప్రదర్శన చేశాయి కలిసి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒక 27 దేశాలకి సంబంధించినటువంటి ప్రదర్శన కూడా భారతదేశంలో నిర్వహించారు. సో ఇలా ఈ ఏరో ఇండియా కార్యక్రమం వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ. మన దేశంలో ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖకి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో ఇలా ఈ కార్యక్రమాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరు సమన్వయం చేస్తున్నారు అని అంటే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. సో డిఈఓ అని అంటాం, డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. దీన్ని ఫాలో చేయడం జరుగుతూ ఉంది, కోఆర్డినేషన్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక అలాగే రష్యా, అమెరికాతో భారత్ ఒక $4 బిలియన్ విలువైనటువంటి ఒప్పందాలు స్పేస్కి సంబంధించి అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చేసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటి ఏరో ఇండియా కార్యక్రమం 2025 బెంగళూరు యాలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి సీఎంగా బీరెన్ సింగ్ గారు ఉండే, ఈయన రాజీనామా చేసిరు. సో ఈయన రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే గవర్నర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ భల్లా గారు ఉన్నారో ఈయన ఏం చేసినాడు అని అంటే ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి పాలన విధించాలి అని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రపతి పాలనకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉత్తర్వులు రాష్ట్రపతి ద్వారా వచ్చాయి. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో గవర్నర్ ద్వారా పరిపాలన కొనసాగుతూ ఉంది. సో ఇలా ప్రెసిడెంట్ రూల్ అనేది మణిపూర్ రాష్ట్రంలో వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్స్ ఏవి అని అంటే ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తా ఉంది. అలాగే ఆర్టికల్ 365 అనేది కూడా కేంద్రం ఇచ్చే సూచనలు రాష్ట్రాలు ఫాలో చేయనప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన వస్తుంది అని చెప్తుంది. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఆర్టికల్ 355కి సంబంధించినటువంటి అంశాలలో కూడా రాష్ట్రపతి రూల్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మణిపూర్ మీద మీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. సో మనకి ఎన్నికలు దేశవ్యాప్తంగా 2024 లోక్సభకి ఎన్నికలు జరిగినాయి, ప్రత్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికలలో నోటా అనే దానికి ఓట్ పర్సంటేజ్ అనేది తగ్గింది గతంతో పోలిస్తే అని చెప్పేసి చెప్పారు. నోటా అంటే ఏంటి? నన్ ఆఫ్ ద ఎబో అంటే పైన ఉన్నటువంటి పార్టీలకి సంబంధించినటువంటి అభ్యర్థులు వారి గుర్తులు ఉంటాయి, అలాగే నోటా కూడా ఉంటుంది. సో ఇక్కడ నోటా అనేది నొక్కితే మాకు పై ఎవరు అవసరం లేదు అనేటువంటి అంశాన్ని చెప్తుంది. నోటా అనగా ఎన్ అంటే నన్, ఓ అంటే ఆఫ్, టీ అంటే ద, ఏ అంటే ఎబో. సో దీన్నే మనం నోటా అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని 2013లో ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నోటా అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు భారత్లో అంటే 2013. సో ఇలా 2014 ఎలక్షన్స్ నుంచి కూడా నోటాను యూజ్ చేయడం జరుగుతూ ఉంది. 2014 ఎలక్షన్లలో నోటాకి 1.08 ఓట్ పర్సెంటేజ్ అనేది వచ్చింది. ఆ తర్వాత 2024 ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో నోటాకు వచ్చినటువంటి ఓట్లు కేవలం 0.99% అని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా నోటాకు ఏ రాష్ట్రం నుంచి ఓట్లు వచ్చాయి అని అంటే బీహార్ రాష్ట్రం నుంచి ఎక్కువగా నోటాకి ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 2.07% నోటాకి నొక్కడం జరిగింది.
ఇక నెక్స్ట్ డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీలో 2.06% ఓట్లు నోటాకు వచ్చాయి. ఇక నెక్స్ట్ దాని తర్వాత మనకి గుజరాత్లో 1.58% నోటాకి ఓట్లు వేయడం జరిగింది. నెక్స్ట్ వీటన్నింటితో పాటు నెక్స్ట్ నాగాలాండ్లో 0.21% ఓట్లు నోటాకు వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాంచీలో ఉన్నటువంటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్లాటినం జూబ్లీ వేడుకలకి అటెండ్ అవ్వడం జరిగింది. సో సిల్వర్ జూబ్లీ అంటే 25, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years, ప్లాటినం జూబ్లీ అని అంటే 75 years, ఇక నెక్స్ట్ డైమండ్ జూబ్లీ అని అంటే 100 years. సో ఇలా 75 సంవత్సరాలకి సంబంధించినటువంటి వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగం అన్ని చోట్ల ఉంది అని చెప్పేసి, అన్ని రంగాలలో ఇది రాబోతుంది అని చెప్పారు. ఉన్నత విద్యకి సంబంధించి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అద్భుతాలు సృష్టించబోతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ద్రౌపది ముర్ము గారు మాట్లాడారు అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత లిథియం. సో ఈ లిథియంకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది భారత్ అర్జెంటీనా మధ్యన జరిగింది. లిథియం అనేది గేమ్ చేంజర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి బ్యాటరీస్ తయారీ కోసం. సో ఇప్పుడు లిథియంకి సంబంధించినటువంటి నిల్వల అన్వేషణకి ఈ అర్జెంటీనా అనేటువంటి దేశం ఇక్కడ భారతదేశంతో ఒప్పందం చేసుకుంది. మరి ఈ అర్జెంటీనాకి సంబంధించి ఒప్పందంలో అలెజాండ్రో జలీల్ గారు భారతదేశానికి సంబంధించి గనుల శాఖ మంత్రిగా, మైన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో భారతదేశం నుంచి మెక్లోన్ అనేటువంటి సంస్థ, అలాగే అర్జెంటీనా నుంచి కెటామార్క్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, దాని ప్రావిన్షియల్ కి సంబంధించినటువంటి వారి మధ్యన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం లిథియం అన్వేషణ కోసం జరిగినటువంటి ఒప్పందంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఢిల్లీకి సంబంధించి ఈ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమించబడ్డారు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి, దేశానికి రాజధాని ఢిల్లీ, ఆ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేఖా గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఉన్నారు. సో ఈవిడ మహిళలకి సంబంధించి 4వ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి సంబంధించి సిఇఓ ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వాహక అధికారి. సో ఎవరున్నారు అని అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో ఈ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవి ఇటీవల ఫిబ్రవరిలో ముగిసింది. అయితే ఇప్పుడు ఈ పదవిని పొడిగిస్తూ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన క్యాబినెట్ నియామకాల కమిటీ ఉంటుంది. సో ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నది ఏమని, బివిఆర్ ప్రసాద్ గారి పదవి ముగిసింది కదా, ఇంకో సంవత్సరం కొనసాగిద్దాం, నష్టం ఏం లేదు, ఆయన ఉండాలి నీతి ఆయోగ్ సిఇఓగా అని చెప్పేసి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, అనుమతులు ఇచ్చారు, ఆయన కొనసాగుతారు. ఇక నెక్స్ట్ మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంటుంది. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి విభాగానికి ఆర్థిక ప్రధాన సలహాదారు ఉంటారు. ఆయన ఎవరు అని అంటే అనంత నాగేశ్వరన్ గారు. ఈ అనంత నాగేశ్వరన్ గారు 2022 నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈయన పదవిని మరొక 2 సంవత్సరాలు పొడిగిస్తూ కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సో ఇలా భారతదేశానికి సంబంధించి ఆర్థిక ప్రధాన సలహాదారుగా ఇటీవల ఎవరి పదవిని పొడిగించడం జరిగింది అని అంటే అనంత నాగేశ్వరన్ గారి పేరుని మీరు గుర్తించాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు అంటే ఎకనామిక్ పాలసీస్కి సంబంధించి, అలాగే దీంతో పాటు భారతదేశానికి సంబంధించి బడ్జెట్ ముందు ప్రవేశపెట్టేటువంటి ఆర్థిక సర్వే, ఇలాంటి వాటిని రూపొందించడంలో ఈయన కీలకంగా ఉంటారు. ఎవరు అని అంటే ఆర్థిక ప్రధాన సలహాదారునిగా ఉన్నటువంటి అనంత నాగేశ్వరన్. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్ అంశాలుగా 2025 ఫిబ్రవరికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇలాంటి కాంటెంట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.